అధికారుల నిర్లక్ష్యం, అవగాహన లోపం కరీంనగర్ రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. జిల్లాలో టమాటా పండించిన రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గిట్టుబాటు ధర అటుంచి పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో కొనే దిక్కులేక ఫ్రీ బోర్డు పెట్టేశారు టమాటా రైతులు. నిన్నటి వరకు కొనేవాళ్లని కంగారు పెట్టాయి. ఇప్పుడు అమ్మేవారిని ఏడిపిస్తున్నాయి. కరీంనగర్ మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. టన్నుల కొద్ది పంట మార్కెట్కు వస్తుండడంతో అమాంతం ధరలు తగ్గాయి. 2 నెలల క్రితం 70 రూపాయలున్న టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కిలో రూపాయి కూడా పలకడం లేదు. ప్రభుత్వం మా ఈ పంటలు పెట్టుకోమని చెప్తే ఉండదు, అలా పెట్టుబడి అంత బరాబరి అయింది, అంత అయింది. మందులు పెట్టినాం, పిండి వేసినా కానీ ఇప్పుడు తెంపిన కూలు కూడా దానికి అత్తలేవు. 4 పెట్టెలు వెళ్తే 40 రూపాయలు ఆటో కిరాయి అవుతుంది. అక్కడ పోతే 10 రూపాయల చిట్టి. ఇక మాకు మిగిలేదు అనేది ఏం లేదు. ఈ 7 గంటలకు వచ్చి 1 తెంపుతున్న మనిషికి 120 రూపాయలు, అలా వాళ్ళ మందం కూడా అత్తలేవు. గవర్నమెంట్ ఆరుతడి పంటలు వేసుకోమని ప్రకటించింది. ఇందులో టమాటా, మిర్చి, అలసందలు అవి వేరు కూరగాయలు పెట్టినాం సార్. దేంట్లో గిట్టుబాటు ధరలు లేవు. టమాటా వేసినాం, టమాటా వేస్తే గిట్టుబాటు లేదు. టమాటా రూపాయికి కానీ కొనేది వాళ్ళు లేరు. పెట్టుబడి కానీ అదేది కానీ బాగానే పెట్టినాం సార్. అయితే ఇప్పుడు దాన్ని పెట్టే రేట్లు కానీ ఈ ఆటో ఛార్జీలు కానీ దీనికి ఏం గిట్టుబాటు లేదు. రూపాయి కేజీ అయినా కొనేవాళ్ళు లేరు. వాటిని మొత్తం పడవేసుడు తప్ప దానికి ఏం ఇది లేకుంటుంది. దిగుబడి కానీ ఇది కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొనేవాళ్ళు లేరు సార్. దీనికి గవర్నమెంట్ స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఆరుతడి పంటలు పెట్టుకోమని చెప్తే ఆరుతడి పంటలకు టమాటా తోట వేసాము. టమాటా తోట 20 గుంటలు వేసాము. 20 గుంటలకు 10,000 రూపాయల పెట్టుబడి అయింది. 10,000 రూపాయల పెట్టుబడి అయితే ఇప్పుడు మేము మార్కెట్కు తీసుకుపోతే రూపాయి కిలో పోతా ఉంది. మేము ఇక్కడ 150 రూపాయలు పెట్టి లేబర్ను పెట్టి కూలి పెట్టి తెంపితే మాకు కనీసం లేబర్ ఛార్జ్ కూడా రావడం లేదు మాకు. మేము ఇప్పుడు ఏం చేయాలి? పరిస్థితి మార్కెట్కు తీసుకుపోవాలా, లేకపోతే టమాటాలు మొత్తం చేనులనే వదిలేయాలా అనేది ఇప్పుడు రైతు అనేది బాధ అనేది ఈ పద్ధతి ఉంది. ప్రతి దానికి పంటకు గిట్టుబాటు ధర అనేది లేదు. టమాటా కూరగాయలకు ప్రతి దానికి గిట్టుబాటు ధర అనేది చేయాలని రైతులను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉంటాం. కరీంనగర్ మార్కెట్లో ఎక్కడ చూసినా టమాటా రాసులే కనిపిస్తున్నాయి. అంచనాకు మించి పంట మార్కెట్కు రావడంతో డిమాండ్ తగ్గి రేటు పడిపోయింది. 6 గాలం శ్రమించి పంట పండిస్తే చివరకు చిల్లి గవ్వ కూడా రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో రూపాయి, అర్ధ రూపాయి అన్నా కొనేవాళ్లు లేకపోవడంతో ఉచితంగా టమాటా పంపిణీ చేసి నిరసన తెలిపారు. మరికొందరు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. టమాటా మేము ఎకరం పెడితే దాన్ని తెప్పిన కూలి కూడా తెలియవు. అయితే దానికి ఏంటంటే ఏం ధర లేదు. ఇక్కడికి వస్తే వాళ్ళకి అంతలేరు. మార్కెట్లో బయట పారపోసిపోతాను మోరిలో. దానికి ఏమన్నా 2 రూపాయల కిలో అన్నా కూడా 3 రూపాయల కిలో అన్నా అంతలేరు. బాయిలో నీళ్ళు లేక, పొలాలు పెట్టలేక ఎవరు మొత్తం టమాటా పెడుతున్నారు. టమాటా ఫ్రీ అంటూ రైతులు పంచిపెట్టడం చూసి వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. వేల రూపాయల ఖర్చుతో పంట పండించిన రైతులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమంటున్నారు. సర్కార్ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈరోజు మేము మార్కెట్కు కూరగాయలు కొందామని వచ్చినాం. టమాటాను కొందామని వస్తే ఎట్లా కిలో బాబా అంటే ఫ్రీ తీసుకువెళ్ళు అని చెప్పేసి చెప్తున్నాను. అరే మీకు ఫ్రీ వచ్చినాయి అంటే మేము అకౌంట్ తీసుకొచ్చినాం, మరి ఇక్కడ 8 కిలో అంటున్నాం. మరి బాగా వస్తే మాకు ఏం రాదు కాబట్టి మేము ఫ్రీ టమాటా మేము కూడా చేస్తున్నాం ప్రొవైడ్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అకౌంట్ ఏదో ఈ టమాటా మీద లాభం వస్తాననుకుంటే పాపం వీళ్ళు మొత్తం నష్టపోతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంటలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టనట్టు ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు రైతులు.